गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नाथभिस्सीदसादनम् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्याम् आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। आदित्यादिग्रहः सर्वे स्वनक्षत्रे स्वराशयाः कुर्वन्तमङ्गलं ताभ्यां యయోర్ద్వాహ పత్రికా. అందరికీ నమస్కారం. నేను మీ ఫణిశర్మ, రామేశ్వరపు శ్రీ గాయత్రి జ్యోతిష్యాలయం. ఈ రోజున మన యూట్యూబ్ ఛానల్లో మేషాది మీన పర్యంతము ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాశి గురించినటువంటి ఫలితాలు మనం చెప్పుకుంటూ ఈ రోజున మేషరాశి ఫలితాల గురించి మనము మాట్లాడుకుందాం. మరి మేషరాశిలో అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అలాగే భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తికా నక్షత్రం మొదటి పాదం వరకు కూడా ఈ 9 పాదాలు మేషరాశిలో ఉంటూ ఉంటాయి. మరి ఒకవేళ జన్మ నక్షత్రం తెలియకపోతే కనుక నామనక్షత్రాన్ని చూసుకోవలసినటువంటి వారు, ఏ పేరు ఉన్నటువంటి వారు ఈ నామనక్షత్రాన్ని చూసుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక అశ్విని నక్షత్రానికి చూచే చోళ అనే అక్షరములు, అలాగే లూలు లేలే అనే అక్షరాలు భరణి నక్షత్రానికి, అలాగే కృత్తికా నక్షత్రానికి ఆ అనే అక్షరము ఈ కృత్తికా నక్షత్రం మొదటి పాదం వరకు కూడా ఈ మేషరాశిలో ఉంటూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి వచ్చేటటువంటి కందాయ ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే కందాయ ఫలాలు 3 నెంబర్స్కి ఉంటుంది. ఒక్కొక్క నెంబరు కూడా 4 మాసాలను సూచన చేస్తూ ఉంటుంది. అంటే 4 3 12 మాసాలు కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి, అశ్విని నక్షత్రం వారికి ఈ సంవత్సరం కందాయ ఫలము మొదటి 4 మాసాలు కూడా 4 పాయింట్లు, తర్వాత 4 మాసాలు 0 పాయింట్లు, తర్వాత 4 మాసాలు కూడా 0 పాయింట్లను రావడం జరిగింది. అంటే మొదటి 4 మాసాలు బాగుంటుంది, తర్వాత 8 మాసాలు కూడా అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. తర్వాత భరణి నక్షత్రం వారికి మొదటి 4 మాసాలు 7 పాయింట్లు వచ్చాయి, తర్వాత 4 మాసాలు 1 పాయింట్ మాత్రమే వచ్చింది, తర్వాత చివరి 4 మాసాలు 2 పాయింట్లు వచ్చాయి. కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారికి కృత్తికా నక్షత్రం వారికి మొదటి 4 మాసాలు కూడా 2 పాయింట్లు వచ్చాయి, తర్వాత 4 మాసాలు 2 పాయింట్లు వచ్చాయి, చివరి 4 మాసాలు కూడా 4 పాయింట్లు వచ్చాయి కృత్తికా నక్షత్రము మొదటి పాదం వారికి. ఇక ఈ మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు, అట్లాగే రాజ్యపూజ్యము అవమానాలు కనుక మనము చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఆదాయం 11, అట్లాగే వ్యయము 5గా ఉన్నది. అంటే ఖర్చు కన్నా ఆదాయం కొంచెం ఎక్కువగా ఉన్నది. కాబట్టి వచ్చినటువంటి ఆదాయాన్ని దాచుకోవలసిన అవసరం ఉంటుంది. భవిష్యత్తులో రాబోయేటటువంటి ఖర్చులకు ఇది ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఖర్చు కన్నా ఆదాయం ఎక్కువగా ఉన్నది, అలాగే రాజ్యపూజ్యం కన్నా అవమానం కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నది
ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం. ఇక గ్రహ సంచారం గురించి మనము మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా ప్రస్తుతానికి ఈ రాశి వారికి మేషరాశి వారికి గురుడు 3వ స్థానంలో ఉన్నాడు. మే నెల నుంచి కూడా ఈ యొక్క మేషరాశి వారికి గురుడు అర్ధాష్టమము 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి అట్లాగే కేతువు ఈ సంవత్సరం అంతా కూడా 5వ స్థానంలో ఉంటాడు. అట్లాగే రాహువు ఈ సంవత్సరం లాభస్థానంలో ఉంటాడు. కాబట్టి ఇది కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పబడుతూ ఉన్నది. ఇక ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఇక విశేషంగా ఈ సంవత్సరం మేషరాశి వారికి చెప్పుకోవలసినటువంటి గ్రహ సంచారము శని సంచారం. శని ఈ రాశి వారికి వ్యయస్థానంలో 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ఏరునాటి శని ప్రభావం కూడా ఉండటం మూలకంగా కొంచెం కష్ట నష్టాలతో కూడుకున్నటువంటి సంవత్సరంగానే ఈ సంవత్సరం వీరికి చెప్పబడుతున్నది. కానీ గురుడు యొక్క బలం మూలకంగా అంత అనుకున్నటువంటి కష్ట నష్టాలైతే ఉండకపోవచ్చు. ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులకు భాగ్య వ్యయాధిపతులైన గురుడు 3-4వ స్థానంలో సంచారం చేయడము, రాజ్య లాభాధిపతి శని 12వ స్థానంలో ఉండడం వల్ల మొత్తం మీద వీరికి ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాదుల్లో జీవించిన వారైనా కానీ ధన ఆదాయము అనేక రకాలుగా చేతికి అందుతూ ఉంటుంది. ధన వ్యయం కూడా దానికి తగినట్టుగానే ఉంటూ ఉంటుంది. అనుకూల సంఘటనలు, ప్రాణాపాయ విపత్తులు, మతి భ్రమణము, గృహంలో చోరభయం కలిగించును. ఈ సంవత్సరము ప్రథమార్థము అంటే మొదటి 6 మాసాలు కూడా ఆగస్టు నెలాఖరి వరకు కూడా ప్రతి చిన్న విషయాన్ని గమనించి మసులుకోవాలి. భార్యాభర్తల మధ్యన కలహములు, బంధుమిత్రుల మధ్య వైషమ్యాలు, ఆరోగ్య భంగములు, కోటి వ్యవహారాలు ఇరుక్కోవడము, మీ పేరు ప్రఖ్యాతులకు ఆటంకము, అపవాదులు, విలువను కోల్పోదురు. ఈ యొక్క శ్రమకు తగిన ఫలితం లేకుండా పోతూ ఉంటుంది. కుటుంబానికి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. బంధువుల మూలకంగా కష్టములు, వ్యవహారములో చిక్కులు, సంతానం వల్ల ఇబ్బందులు, మీ మాటల చేతులకు ఉపకారం జరుగును. కష్టముల నుంచి తొలగింపబడు. శక్తికి మించి పనులు చేసుకొని కలిసి రాక నిరాశ నిస్పృహ కలిగి ఉండురు. తమ శరీర ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ, ఆలోచన, ఔషధ సేవలు చేయడము చాలా మంచిది. వాహన ప్రమాదములు, ఆకస్మిక ప్రమాదములు, అగ్ని భయము, జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఇక ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అంతగా అనుకూలమైన సమయంగా ఉండకపోవచ్చు. ప్రమోషన్స్లో లాభించవు. కావున దూర ప్రాంతాలకు బదిలీ అవుతూ ఉంటారు. అధికారుల వల్ల ఇబ్బందులు, అట్లాగే అవమానములు, కేసులలో ఇరుక్కోవటము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటటువంటి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభించదు. అవమానములు తప్పవు. ప్రైవేటు కంపెనీలలో పనిచేసే వారికి స్థిరత్వం అనేది ఉండదు. స్థాన మార్పులు, గృహ మార్పులు తప్పవు. నిరుద్యోగులకు అక్టోబర్ తదుపరి అవకాశం లభించును. జీవితంలో స్థిరత్వం అనేది లభిస్తూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళే వారికి ఈ సంవత్సరం మంచి అవకాశం లభించే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అంటే ఆగస్టు తర్వాత కొంత ఇబ్బందులు తప్పవు. అధినాయకులకు స్వల్పంగా విరోధములు, ప్రజలలో పేరు ప్రఖ్యాతులు స్వల్పంగా తగ్గును. పదవులు లభించడం కూడా కష్టమే. పదవుల్లో ఉన్నవారికి పదవులు కోల్పోదరు. అధిక ధనవ్యయము, ఎన్నికల్లో ఓటమి. కళాకారులకు ఈ సంవత్సరం కొంతమేర రాణింపు అనేది ఉంటూ ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా ఈ సంవత్సరం 12వ స్థానంలో శని ఉండడం మూలకంగా అవకాశములు పెరుగుతూ ఉంటాయి. అవార్డులు రివార్డులు పొందుతారు. టీవీ సినిమాల్లో ఉన్నవారు మంచి విజయం లభించి ఆర్థికంగా నిలదొక్కుంటూ ఉంటారు. కొంతమందికి మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటారు. ఇబ్బందులు కలుగును. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది ఈ సంవత్సరం. ఊహించినంత లాభాలు పొందలేరు. నష్టములు కూడా పెద్దగా రాకపోవచ్చు.
హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు స్వల్పంగా ఉపయోగము. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉండేటటువంటి కాంట్రాక్టుదారులకు అంతగా యోగ్యముగా లేదు. అలాగే ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులు, స్థిర ఆస్తులను కోల్పోవటము గృహ నిర్మాణ రంగాల్లో ఉన్నటువంటి వారికి జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలము అధికంగా ఉండడం వల్ల మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు. అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్, లా ఇటువంటి వారికి మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు, పోటీ పరీక్షలంతా రాసే వారికి మంచి మార్కులు పొంది మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉన్నది. వ్యవసాయదారులకు విశేషంగా పంటలు పండిన చివరకు మిగిలేది నిరుత్సాహమే. రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరము వ్యవసాయదారులకు. ఇక చేపల చెరువులు, రొయ్యల చెరువుల వారికి విశేషమైన నష్టాలు, పౌండ్రీ వారికి కొంతమేర పర్వాలేదనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం స్త్రీలకు భార్యాభర్తల మధ్యన సఖ్యత లోపించును. తర్వాత ఇతరుల సహాయం కూడా లభించదు. తర్వాత ప్రతి చిన్న విషయానికి ఆవేశము, ఆవేదన, ఆరోగ్య భంగము, శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంటుంది. సంతానం వల్ల నష్టము, ఉద్యోగాదులలో ఉన్నవారికి సుదూర ప్రాంతాలకు బదిలీ అవ్వడము జరుగుతూ ఉంటుంది. అధికారులకు విరోధాలు, గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్స్ తప్పవు. స్త్రీ సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ మేషరాశి వారికి స్త్రీ పురుషాదులకు మంచి కంటే చెడు కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. శని గ్రహ ప్రభావం వల్ల అనేక ఈతి బాధలు కలిగిస్తూ ఉంటాయి. ఎంత తెలివిగా ప్రవర్తించినప్పటికీ కూడా, అనుకువగా ప్రవర్తించినా కూడా మంచి ఫలితాలు పొందలేరు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి కూడా జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మీ ధైర్య సాహసాలే మీకు కొండంత అండగా ఉండే అవకాశం ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎక్కువగా ఉంది. ఇక మేషరాశి వారు ఈ సంవత్సరం చేసుకోవలసినటువంటి గ్రహానికి సంబంధించినటువంటి దోష పరిహారాలు, శనికి ఎక్కువగా జపము, పూజ, అభిషేకము చేయించుకోవడం మంచిది. అట్లాగే శనివారం నియమాలు, మంగళవారం నియమాలు కూడా చాలా వీరికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేక ఎక్కువగా చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక మన యూట్యూబ్ ఛానల్లో శ్రీ గాయత్రి జ్యోతిషాలయం తరఫున ప్రతిరోజు వచ్చేటటువంటి ఈ ఫలితాలు మేషాది మీన పర్యంతము రాశి ఫలాలను అందరూ గమనిస్తూ ఉండండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు.